నేను అడుగుతున్నాను అయ్యా మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఈ కడప నగరానికి ఏం నిధులు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఏదో చేశామని చెప్పి పెద్దలు చెప్తుంటారు సొమ్మొక్కరిది సోకొక్కరిది అని చెప్పేసి అది మన కార్పొరేషన్ నిధులు మా పాలకవర్గానికి సంబంధించిన నిధులకు మరి ఈరోజు టెంకాయలు కొట్టి ప్రారంభం చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసాన డబ్బులు తీసుకొచ్చారా ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకొచ్చిన నిధులతోనే మరి ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి స్టామ్ వాటర్ డ్రైన్స్కు సంబంధించి 69 కోట్లు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే కడప నగరంలో మరి పెద్ద పెద్ద డ్రైన్స్ లేవు మరి ఆ వర్షపు నీటిని ఊరు బయటికి తీసుకెళ్లాలంటే పెద్ద పెద్ద డ్రైన్స్ అవసరం ఉందని చెప్పి మరి ఆనాడు ఆయనకు కోరిన పిదప 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా 23 డ్రైన్స్ కోసం మరి ఆ కార్యక్రమాలు ఇప్పుడు ఆ జీవోలనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డేట్ మార్చి మరి 69 కోట్ల రూపాయలు కొత్త డేట్ మార్చి ఆ జీవో మేమిచ్చామని చెప్పి మరి ఆ ఘనత మాకు దక్కుతుందని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రజాప్రతినిధులకు పరిస్థితి మరి అదే కాకుండా రవీంద్రనగర్ సంబంధించిన బ్రిడ్జిలు కూడా 20 కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది మరి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తండ్రి చనిపోవడం వల్ల కొద్దిగా జాప్యం జరిగింది అంతలోకే ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది తర్వాత వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇప్పుడుండే ప్రజాప్రతినిధులకు మరి ఎమ్మెల్యే గారికి ఆయనకు టర్మ్స్ కుదరక కమిషన్ రూపంలో టర్మ్స్ కుదరక మరి ఏదైతే టెండర్ని కూడా క్యాన్సిల్ చేసి మరి ఈరోజు కొత్తగా టెండర్లు పెంచి మరి పనులు చేస్తున్న పరిస్థితి అంటే